హాయ్ గైస్, ఇవాళ మన ఛానల్లో తెలంగాణ స్టైల్ బగారా రైస్ చూద్దాం. సింపుల్ అండ్ ఈజీగా తెలంగాణ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవాళ. హలో గైస్, వెల్కమ్ టు ద శ్రీనైనవి బ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ తెలంగాణ స్పెషల్ బగారా అన్నం ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సింది ఏంటో పదార్థాలు మీకు ఇప్పుడు చెప్తాను. తెలంగాణలో స్పెషల్ ఇది. దానికి కావాల్సిందల్లా గంట సేపు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఐదు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా మాత్రం మస్ట్ ఉండాలి. ఇది ఉంటేనే బగారా రైస్కి టేస్ట్. సాల్ట్, ఘీ, ఆయిల్, ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్ద సైజు ఆనియన్ ఇలాగా సన్న స్లైస్లా చేసుకోవాలి. 5 మిర్చి అండ్ గరం మసాలా. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇది కొంచెం ప్రీహీట్ ఎక్కాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా తీసివేయాలి. ఇలా ఆనియన్స్ వేగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా వేసుకోవాలి. షాజీరా మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇది ఉంటేనే బగారా రైస్ యొక్క టేస్ట్. షాజీరా వేసి ఒక 2 మినిట్స్ షాజీరా అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం తీసుకున్న ఈ ఇలాచీ, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క కూడా ఇందులో వేసేసి జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేయండి. అలా 2 మినిట్స్. షాజీరా అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం తీసుకున్న ఈ ఇలాచీ, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క కూడా ఇందులో వేసేసి జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేయండి. అలా 2 మినిట్స్. ఇవి వేగిపోయాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మసాలాలు కొంచెం ఘాటుగా తినేవాళ్ళు మసాలా సరుకులు అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం అంతా పచ్చివాసన పోయేలాగా అన్నీ ఫ్రై అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న 5 చిల్లీస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనిలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బగారా ఈ రైస్ మనం నానబెట్టిన రైస్ ఉంది కదండి, ఇది ఇలా స్ట్రైన్ చేసుకుని దీంట్లో వేసేసుకోండి. ఇలా మొత్తం స్ట్రైన్ చేసుకుని దీంట్లో వేసేసుకున్నాక ఒకసారి కింద నుంచి పైకి తిప్పడం వల్ల ఆ పచ్చి రైస్కి మొత్తం మసాలా అంతా పడుతుంది. గంట సేపు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక దీంట్లో రుచికి సరిపడా ఉప్పు మనకి ఎంత అంటే ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అట్లాగే గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి మళ్ళీ దీన్ని ఇలా బాగా తిప్పి దీంట్లో ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. దీంట్లో వాటర్ వేసేసాక ఒకసారి జస్ట్ మొత్తం అంతా ఇలా కలియతిప్పండి. మొత్తం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా అంటే ఇష్టపడే వాళ్ళకి పుదీనా వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇది ఒకసారి దీన్ని ఇలా కలిపెట్టుకుని మనం మూత పెట్టేసుకుని జస్ట్ ఒక్క విజిల్ హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క విజిల్ ఇట్లా మూత లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానిస్తే వేడి బగారా రైస్ రెడీ.
విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చూస్తే ఇదిగో వేడి వేడి బగారా రైస్ రెడీ. చూసారా ఎంత ఇదిగోండి. మన సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక పొడపొడలాడే వేడి వేడి బగారా రైస్ విత్ రైతా.